సిమ్టమ్స్ గురించి చూద్దాం. సాధారణంగా ఉండే లక్షణాలు. అవేమిటి అంటే ఫస్ట్ బ్యాక్ ఏక్ విత్ రేడియేటింగ్ పెయిన్. అంటే నడుము నుంచి ఏదైనా ఒక కాలులోకి, అది కుడి కాలు కావచ్చు, ఎడం కాలు కావచ్చు. ఇది రేడియేటింగ్ పెయిన్ అంటే జాలులాగా వచ్చే నొప్పి. కాలు వెనక భాగంలో మాత్రమే నొప్పి వచ్చేది, కాలు ముందు భాగంలో రాదు. ఎందుకంటే ముందు భాగంలోకి సయాటికా నరం రాదు కాబట్టి. 2 కాలు తిమ్మిరి లేదా మొద్దుబారడం లేదా 2 కలిసి ఉండడం. ఇవి లక్షణాలు. సహజంగా ఉండే లక్షణాలు. ఇప్పుడు కొంతమందికి కూర్చుంటే వచ్చిద్ది. కొంతమందికి ఎక్కువసేపు నుంచుంటే వచ్చిద్ది. కొంతమంది ఎక్కువ శాతం మంది ఎక్కువ దూరం నడవలేరు. దాదాపుగా చాలామందికి పడుకుంటే కొంచెం ఉపశాంతి ఉంటది. కొంతమందికి మాత్రం ఏ పొజిషన్‌లో ఉన్నా ఈ నొప్పి తీపిగా అంటే లోపల గుంజుతున్నట్లుగా ఎప్పుడు కంటిన్యూయస్‌గా పెయిన్ వస్తూనే ఉంటుంది. ఇవి లక్షణాలు. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలకి రెమెడీస్ గురించి చెప్పాలి అంటే మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్టివ్‌గా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సాధారణంగా ఒక డౌట్ రావచ్చు. సయాటికా అంటే సర్జరీ ఒక్కటే ఆప్షనా అని. ఎట్టి పరిస్థితుల్లో కాదండి. 100 మందికి సయాటికా వస్తే అందులో కేవలం 5-10% మందికి మాత్రమే సర్జరీతో తగ్గే అవసరం పడుతుంది. మిగతా 90-95% మందికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్‌తోనే ఈ సయాటికా అన్నది పూర్తిగా కంట్రోల్‌లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. నేనిప్పుడు మీకు 5 స్టెప్ ఫార్ములా గురించి చెప్తాను. ఏది ఈ సయాటికా మేనేజ్మెంట్‌లో. అదేమిటి అంటే RNDTS. గుర్తుపెట్టుకోండి. 5 స్టెప్ ఫార్ములా ఇది నా ఓన్ ఫార్ములా. R అంటే రెస్ట్, N అంటే న్యూట్రిషన్, 3 డెఫిషియన్సీ కరెక్షన్, T అంటే థెరపీ, S అంటే స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్. ఈ 5 స్టెప్ ఫార్ములాతో సయాటికాని మీరు కంపల్సరీగా గ్యారంటీగా కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు. ఈ 5 స్టెప్స్ గురించి బ్రీఫ్‌గా చెప్తాను. ఫస్ట్ రెస్ట్. రెస్ట్ ప్రతిసారి పనికిరాదు. అక్యూట్ సయాటికా అంటే అప్పుడే మొదలైన సివియర్ సయాటికాలో రెస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ కొద్ది రోజులు మాత్రమే. ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకున్నా సరే ఇది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మజిల్‌లో యాక్టివిటీ ఉండదు కాబట్టి. 2 ప్రాపర్ న్యూట్రిషన్. ఫర్ న్యూట్రిషన్ అంటే తగినంత నీరు తీసుకోవడం, పోషకాహారాలు తీసుకోవడం, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోవడం. ఈ సయాటికా పెయిన్ వచ్చినప్పుడు హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సరైన నీరు శాతం ఒంట్లో లేకపోతే మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువయ్యి సయాటికా యొక్క ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. 3 డెఫిషియన్సీ. ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బి12, డి3 అండ్ మెగ్నీషియం. ఈ 3 గనక డెఫిషియన్సీలో ఉంటే సయాటికా యొక్క ఇంటెన్సిటీ చాలా ఎక్కువవుతుంది. ఒకవేళ సయాటికా వచ్చినా సరే ఈ 3 సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల సయాటికా నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్ట్రెంగ్త్ వస్తుంది కాబట్టి. 4 థెరపీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సయాటికా మేనేజ్మెంట్‌లో. ఇది ఆయుర్వేదిక్ పంచకర్మ థెరపీస్ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు. ఇవి జనరల్‌గా 1 వీక్ లేదా 2 వీక్స్ లేదా 3 వీక్స్ మాక్సిమం 40 డేస్. ఈ డ్యూరేషన్‌లో థెరపీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తోటి పెయిన్ సిగ్నిఫికెంట్‌గా తగ్గిపోతుంది. అంటే 90-95% పెయిన్ తగ్గడం ఇందులోనే జరుగుతుందన్నమాట. 5th పార్ట్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్. కోర్ స్ట్రెంగ్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ నెగ్లెక్ట్ చేసే పార్ట్ ఇది. ఇప్పుడు ఒకసారి సయాటికా తగ్గిపోయాక అంటే థెరపీలు కావచ్చు, ఈ న్యూట్రిషన్, డెఫిషియన్సీ ఇవన్నీ కరెక్ట్ చేసుకొని సయాటికా కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. కంట్రోల్‌లో తెచ్చుకున్న తర్వాత అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్. అదే స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్. ముఖ్యంగా కాళ్ళ భాగంలో ఉండే మజిల్స్, అది గ్లూటియల్ రీజియన్, తర్వాత హ్యామ్‌స్ట్రింగ్స్ అంటే థై రీజియన్, పిక్కలు, కాఫ్ మజిల్స్. ఇవి స్ట్రెంథెన్ చేసుకుంటే బాగా నడుము భాగంలో ఉండే మజిల్స్ కూడా. ఇవి స్ట్రెంథెనింగ్ చేసుకుంటే స్పైనల్ కార్డ్ మీద అంటే నడుములో వెన్నుముక్క మీద ఒత్తిడి తగ్గిద్ది. ఫ్యూచర్‌లో వీటిలో స్ట్రెంత్ పెరిగింది. ఇవి స్ట్రెంత్‌ని నెగ్లెక్ట్ చేశారు అనుకుంటే ఫ్యూచర్‌లో కొన్ని రకాల కారణాల చేత మళ్ళీ ఈ పెయిన్ రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ 5th పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవే 5 పాయింట్ ఫార్ములా లేదా 5 స్టెప్ ఫార్ములా ఫర్ సయాటికా. తర్వాత ఇప్పుడు డేంజర్ సైన్స్ గురించి చెప్తాను. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు 5-10% ఆఫ్ పీపుల్‌కి సర్జరీ పడే అవకాశం ఉంటుందని చెప్పాను. వాళ్ళు ఎవరు? ఈ లక్షణాలు చెప్తాను. అవేమిటి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ నెంబర్ 1
యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పడం, అంటే వాళ్ళకి తెలియకుండా రావడం. తర్వాత 2 కాలు సన్నగా అవుతూ ఉండడం. తీవ్రమైన ఒత్తిడి వలన కాలు సన్నగా అవుతుంటుంది. వీళ్ళ పెయిన్ ఎక్కువ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. వీక్‌నెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత నడుస్తూ ఉంటే కాలు పట్టు తప్పటం, స్ట్రెంగ్త్ పోయినట్లుగా కాలు పట్టు తప్పటం. లేదా చెప్పు వేసుకోవడం ఏదైతే ఉంటుందో, షూ కాకుండా చెప్పులు వేసుకుంటే ఆ చెప్పుని సరిగా పట్టుకోలేకపోవడం కాళ్ళ వేళ్ళతోటి. అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి డేంజర్ సైన్స్ అనమాట. ఈ డేంజర్ సైన్స్ కనుక కనపడుతుంటే వాళ్ళు సర్జరీకి వెళ్ళాలన్నది నా ఉద్దేశం. ఇంకోటి, స్ట్రెంగ్త్ ఈజీగా ఎలా చెక్ చేసుకోవచ్చు, ఇంకొక చిన్న ఇంట్లోనే మీరు చెక్ చేసుకోగలిగే చిన్న చిట్కా ఏమిటి అంటే, 2 రకాలుగా వాకింగ్ చేస్తూ మనం స్ట్రెంగ్త్ చెక్ చేసుకోవచ్చు. అదేమిటంటే టో వాకింగ్ అండ్ హీల్ వాకింగ్. అంటే మడిమ మీద నడవడం, మునివేళ్ళ మీద నడవడం. మునివేళ్ళ మీద నడవలేకపోయినా, లేదా మడిమ మీద నడవలేకపోయినా లోపల వీక్‌నెస్ స్టార్ట్ అయింది అని అర్థం. ఈ వీక్‌నెస్ స్టార్ట్ అయిందంటే ఇమ్మీడియేట్‌గా సర్జరీకి రష్ అవ్వాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన డేంజర్ సైన్స్ అంత డేంజర్ అయితే కాదు. కానీ ఇక్కడ కంపల్సరీ మీరు ఈ వీక్‌నెస్ టైంలో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ పెయిన్ లేకపోయినా సరే ఈ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మీరు ఎక్కువ వినకపోతే అదేమిటి అంటే, సయాటికాలోనే ఫ్యాట్ వ్యాలెట్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఫ్యాట్ వ్యాలెట్ సిండ్రోమ్ అంటే ఏమిటి అంటే, మనం కామన్‌గా వాడే ఈ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో, సహజంగా మగవాళ్ళు అందరూ కూడా ప్యాంట్ వెనకాల జేబులో పెట్టుకుంటారు. అది కూడా ఇంతింత లావు వ్యాలెట్స్, 10-15 క్రెడిట్ కార్డ్స్, క్యాష్ అన్నీ కలిపి. దీనివల్ల ఈ ఫ్యాట్ వ్యాలెట్ పెట్టుకొని కంటిన్యూస్‌గా కూర్చోవడం వలన సిగ్నిఫికెంట్‌గా పైరిఫార్మిస్ ఏరియాలో, అంటే గ్లూటియస్ రీజియన్‌లో ఒత్తిడికి గురయ్యి, సయాటిక నరం అక్కడ ఒత్తిడికి గురయ్యి మీకు సయాటిక వచ్చే అవకాశం ఉంటుంది. అదొక్కటే కాకుండా మీ పోస్చర్ కూడా మారే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా. దీనివల్ల వెన్నుముక్క మీద సిగ్నిఫికెంట్ ఒత్తిడి ఉంటుంది. అందుకని మీరు ఈ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో వెనక జేబులో కాకుండా ఫ్రంట్ జేబులోనే పెట్టుకోండి. నేను కూడా ఫ్రంట్ జేబులోనే పెట్టుకుంటాను. అది అలవాటు చేసుకోండి.